హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం పాన్ ఫ్రైడ్ పైనాపిల్ లేదా పైనాపిల్ పాన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ఈ మధ్య కాలంలో ఆన్లైన్లో బాగా వైరల్ అయింది కదండి ఈ రెసిపీ. రెస్టారెంట్స్లో, కేఫేస్లో అండ్ స్ట్రీట్ ఫుడ్లో కూడా బాగా పాపులర్ అయిన రెసిపీ అండి ఇది. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక పైనాపిల్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్గా కట్ చేసుకొని ఒక బౌల్ ని తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ ని వేసి స్లైస్ చేసి పెట్టుకున్న పైనాపిల్ స్లైసెస్ అన్నిటినీ కూడా నీట్ గా వాష్ చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న బౌల్ ని తీసుకొని ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక స్పూన్ హనీని వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ పెప్పర్ పౌడర్ కి బదులు మీరు కారమైనా తీసుకోవచ్చండి, హనీకి బదులు షుగర్ నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ మూడు వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ వాటర్ ని యాడ్ చేసి కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక వెడల్పుగా ఉన్న ఒక పాన్ ని తీసుకొని అందులో ఒక స్పూన్ బటర్ ని వేసి బటర్ కాస్త కరిగిన తర్వాత స్లైస్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ని ఒక్కొక్కటిగా ఒకదాని పక్కన ఒకటి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అరేంజ్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకుంటూ పైనాపిల్ స్లైసెస్ అన్ని కూడా లైట్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి మనం వేసిన హనీ క్యారమిలైజ్ అవుతుందండి. క్యారమిలైజ్ అయ్యి ఆ కలర్ పైనాపిల్ కి పట్టుకుంటుందండి. ఇదే విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకుంటూ హనీ మిక్చర్ ని యాడ్ చేసుకోవాలి. ఒక బ్యాచ్ ఫ్రై చేసి తీసిన తర్వాత మనకి పాన్ కొంచెం మాడినట్లుగా అనిపిస్తుందండి. అది హనీ క్యారమిలైజ్ అవ్వడం వల్ల ఆ కలర్ లోకి చేంజ్ అవుతుందండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసిన వెంటనే పైనాపిల్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ కి ఆ క్యారమిలైజ్ అయిన పాన్ కూడా నార్మల్ అయిపోతుందండి. ఇదే విధంగా అన్ని పైనాపిల్ స్లైసెస్ ని ఫ్రై చేసుకొని పక్కకి తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న సాల్ట్ అండ్ హనీ మిక్చర్ ని యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. అంతేనండి, ఎంతో ఈజీగా పాన్ ఫ్రైడ్ పైనాపిల్ రెసిపీ రెడీ. ఇది కాస్త పుల్లగా, కాస్త కారంగా, కాస్త తీయగా, పైనాపిల్ తినడం ఇష్టపడని పిల్లలు ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. పైనాపిల్ తో ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి.